ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించేవాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఈ వచనము మన ఆత్మీయ జీవితానికి ఎంతో అర్థం ఇచ్చేవాకి కదా. ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించినది కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించినందున సులువుగా చిక్కులు పెట్టి, ఈ లోకంలో సులువుగా చిక్కులు పెట్టి చాలా ఉంటాయి. సులువుగా చిక్కులు పెట్టి పాపంలను విడిచిపెట్టి, సులువుగా చిక్కులు పెట్టి అంటే ఇంక ఈ లోకంలో మనం ఇంక ఎన్ని పాపాలు చెప్పలేము. 1, 2, 3, 4 ఏ రకంగానైనా పాపం అనేది విస్తరించిపోతుంది. అది ఇంకా మరీ సులువుగా అంటే ఈ వెబ్సైట్లు, ఈ ఐఫోన్లు వచ్చిన తర్వాత ఇంకా మరీ ఈజీ మెథడ్ అయిపోయింది. మన దేవుడు పాపం చేయటమే కదా, పాపం వాక్యం ఉంది, పాపం తలంచినా కూడా ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్పిండు కదా. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్పి ఇప్పుడు మరీ సులువుగా చిక్కులు పెట్టి పాపము సులువుగా అంటే ప్రతి విషయంలో పాపం అనేది పొంచి ఉన్నది. కానీ మనకు మేఘం వల్ల ఆవరించింది. మన సాక్షి సమూహము మనకు దేవదూతల మేఘం వల్ల ఆవరించి వీటన్నిటి నుంచి మనం తప్పింపబడటానికి మనకి దేవుని కృప తోడై ఉంది. మనం ఏం చేయాలి? ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపం వైపు చూడక మనం యేసు వైపు చూచు మనకు ముందున్న నిరీక్షణ పందెము. ఇది ఈ జీవితమే ఒక పోరాటము, యుద్ధం. పోరాటానికి ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తడానికి దేవుడు మనకు కృపనియ్యాల. అక్కడ మనకు ఆనందం ఉంది. ఈ అవమానం అంతా కొట్టివేయబడుద్ది కదా. సింహాసనాసీనుడైన ప్రభు మనకంటే ముందుగా అక్కడ ఆసీనుడై ఉన్నాడు. మనము ప్రభుతో పోల్చుకుంటే మనం ప్రభు మన కొరకు ఈ పాపాలన్నీ జయించి, ఈ పాపాలన్నీ ఎదిరించి రక్తం కారునంతగా మన కొరకు శ్రమపడి సింహాసనాసీనుడైన మనము మరి రక్తం కారునంతగా కాకపోయినా ఈ సులువుగా చిక్కులు పెట్టి పాపాలను తప్పించుకోవటానికి పక్కకు జరిగి మనము పక్కన పాపాన్ని విడిచిపెట్టడానికి ప్రభు మనకు సహాయం తెచ్చినట్లు ప్రార్థన.